బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో ఊరట వస్తుందనుకున్న చార్మికి నిరాశ ఎదురైంది. విచారణ కోసం రేపు చార్మి సిట్ ముందుకు వెళ్తోంది. వ్యక్తిగత న్యాయవాది సమక్షంలో విచారించాలన్న చార్మి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, అవసరమైతే మరుసటి రోజు విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. చార్మి అంగీకారం లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు సిట్ను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఓవరాల్ గా చార్మికి అనుకూలంగా వచ్చిందా, వ్యతిరేకంగా వచ్చిందా, ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఖచ్చితంగా కూడా మీకు అంటే ఆమె పిటిషన్ లో మెయిన్ గా పేర్కొన్న అంశం న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోరారు. కానీ న్యాయవాది అవసరం లేదు, ఎందుకంటే ఆమెను కేవలం సాక్షిగా మాత్రమే పిలుస్తున్నాం, ఎక్కడ కూడా నిందితులుగా పిలవట్లేదు, కాబట్టి న్యాయవాది అవసరం లేదంటూ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు నిరాశ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే న్యాయవాది అవసరం లేదని కోర్టే ఇటు సిట్లు తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది. మరోవైపు ఇక బ్లడ్ శాంపిల్స్ బలవంతంగా తీసుకుంటున్నారు అన్న దానికి మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఎవరైతే విచారణకు హాజరవుతున్న ఎవరైనా సరే, చార్మి కావచ్చు, ఇంకా నిన్నటి వరకు హాజరైన వారి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మేము హైకోర్టు లేదా కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తీసుకున్న తర్వాత శాంపిల్స్ సేకరిస్తామని చెప్పారు. ఇక ఇప్పటి వరకు సుబ్బరావు శాంపిల్స్ సేకరించారు, పూరి జగన్నాథ్ కూడా సేకరించారు, తరుణి సేకరించారు. కానీ ఈయన నవదీప్ మాత్రం తాను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వను, కావాలంటే మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని తన నుంచి శాంపిల్స్ సేకరించుకోవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన శాంపిల్స్ నిన్న సేకరించలేదు. నేడో రేపు కోర్టును ఆశ్రయించి ఆయన శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక చార్మి అయితే న్యాయవాది సమక్షంలో హాజరవుతారని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె రేపు ఒంటరిగానే విచారణకు హాజరు కానున్నారు. 10:30 అంటే 10 కోర్టు సమయం 10 నుంచి 5 చెప్పినప్పటికీ 10:30కు సిట్టు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఆమెతో పాటు ఇంకెవరు వచ్చినా సరే, అంటే న్యాయవాది మాత్రం అనుమతి లేదు. ఒకవేళ ఎవరు వచ్చినా సరే ఇక్కడే కింద ఉండాల్సిన పరిస్థితి. ఆమె మహిళా అంటే లేడీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లేదా మహిళా ఇన్వెస్టిగేషన్ అధికారులతో ఆమె విచారణలో పాల్గొన్నారు. అంటే ఇప్పటికే సిట్టు బృందంలో దాదాపు 3 అధికారులు పాల్గొంటున్నారు, ఒక లేడీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉంటున్నారు. కానీ చార్మికి సంబంధించి క్వశ్చనింగ్ చేసేది మొత్తం కూడా మహిళా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే ఉంటారు. ఇక ఈ సంబంధించిన మిగతా సిట్ ఆఫీసర్లు మాత్రం కేవలము రాసుకోవడము, ఇంకా క్వశ్చనింగ్ వీళ్ళ ద్వారా తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే రేపు 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. ఒకవేళ అంటే కామన్ గా అయితే విచారణ రాత్రి 11 వరకు కూడా కొనసాగుతుంది. చార్మికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాకపోతే మరుసటి రోజు విచారించుకోవడమా, లేదంటే ఎన్ని రోజులైనా సరే 10 నుంచి 5 గంటల వరకు సిట్ ఇష్టం ఉన్నట్టు విచారించుకోవచ్చు, కానీ సమయం మాత్రం ఇదే ఉండాలని తెలిపింది. ఇక చార్మి కూడా ఇదే కార్యాలయానికి వస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఎక్కడ అనేది అభ్యంతరం ఉండదు, కానీ సిట్టు కార్యాలయానికి రేపు రానుంది. రైట్ సందీప్, థ్యాంక్ యూ. చార్మి పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ జరపాలని సిట్ను ఆదేశించింది. విచారణలో మహిళా అధికారి తప్పనిసరిగా ఉండాలని షరతు విధించింది. అలాగే చార్మి అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసిందంటున్న చార్మి తరపు లాయర్ విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్.